ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం కన్యారాశి జాతకులపై గురుగ్రహ వృషభ రాశి సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం. దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశిచక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు. ఈ గురువు 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే 2025 సంవత్సరం మే నెల 13వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు. గురువు వృషభ రాశిలో 2024 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు. ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. గురువుకి 2 స్వక్షేత్రాలు ఉన్నాయి, ధనురాశి, మీనరాశి. కాలపురుషుని సహజ రాశి చక్రంలో 9, 12 స్థానాలు గురు స్వక్షేత్రాలు. 9వ స్థానం భాగ్యాన్ని, పూర్వపుణ్యాన్ని, అదృష్టాన్ని సూచిస్తే 12వ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది. గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. అగ్నితత్వ రాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు భూతత్వ రాశి స్థిర రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారుగా 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు. సహజ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాక్కుకి, నిల్వధనానికి, కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీటన్నింటికీ కారకగ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు. గురువు స్థితి మాత్రమే కాదు, దృష్టులు కూడా చాలా ముఖ్యమైనవే. మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా 2 విశేష దృష్టులు కూడా ఉన్నాయి. తానున్న భావాన్ని నుంచి గురువు పంచమ భావాన్ని, నవమ భావాన్ని వీక్షిస్తాడు. అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యారాశి, వృశ్చిక రాశి, మకర రాశి వారిపై ఉంటుంది. గురు దృష్టి వల్ల కన్యారాశి వారిలో కరుణ ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు. గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. ఐశ్వర్యం, ధనం, బ్యాంకింగ్, ఆర్థిక ఎదుగుదల, కుటుంబం, విద్య, పాండిత్యం, బోధన, వాగ్ధోరణి, సంతానం, ధర్మం, దాతృత్వం, ఆశావహ దృక్పథం, రాజగౌరవం, విజ్ఞానం, వివేకం, ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి, అదృష్టం, ధర్మ సంస్థలు, ధ్యానం, విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు. అంతేకాదు గురువు గృహకారకుడు కూడా. ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు. గురువు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశాంతర దశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. కన్యా రాశి అధిపతి బుధుడు. ఈ రాశి జాతకులకు చతుర్థాధిపతి మరియు సప్తమాధిపతి అయిన గురువు నవమ భావంలో, అంటే భాగ్యభావంలో స్థితి పొందుతున్నాడు. భాగ్యభావంలో గురువు స్థితి పొందటం అంటే వీరిని అదృష్ట దేవత వరించినట్లేనని చెప్పుకోవచ్చు. వీరికి అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. వీరిలో ఆశావహ దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వీరి కలలన్నీ నెరవేరుతాయి. ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. కష్టతరమైన పనుల్ని కూడా సులువుగా చేయగలుగుతారు. ఇప్పటికే విదేశాల్లో ఉంటూ ఉన్నత విద్యని ఆర్జిస్తున్న విద్యార్థులకు ఇంతకాలంగా ఎదురైన సమస్యలన్నీ సమసిపోతాయి. పరిశోధనా రంగంలోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభని కనపరుస్తారు. ఈ సమయంలో గురువుల గుర్తింపు కూడా పొందుతారు. ఈ రాశి జాతకులు దూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. తరచుగా తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
పెద్దల దీవెనలు తీసుకుంటారు. మరికొంతమంది జాతకులు విదేశీయానం కూడా చేస్తారు. వీరిలో ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి. యోగా, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా చేస్తారు. నిస్వార్థంగా సమాజ సేవ కూడా చేస్తారు. వీరి భాగ్యభావాన్ని నుంచి గురువు తన పంచమ దృష్టితో కన్యా రాశిని అంటే ఈ రాశి వారి లగ్న భావాన్ని, సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని అంటే ఈ రాశి వారి తృతీయ భావాన్ని, నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశి వారి పంచమ భావాన్ని ప్రభావితం చేస్తారు. వీరి లగ్నస్థానంపై గురుబలం పెరగటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వీరి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీలోని నాయకత్వ లక్షణాలు కూడా వెలికి వస్తాయి. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది. మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. మీ తృతీయ భావాన్ని గురువు ప్రభావితం చేయటం వల్ల దగ్గరి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఈ ప్రయాణాల వల్ల భవిష్యత్తులో లాభపడతారు. మీలోని ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి. సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, రియల్ ఎస్టేట్, రాజకీయ రంగాల్లోని వారు అద్భుతంగా రాణిస్తారు. మీ కనిష్ట సోదరులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వారు మీకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తారు. తృతీయ స్థానం అంటే రచనా వ్యాసంగం కూడా. జర్నల్స్లో ఆర్టికల్స్ రాసేవారికి, వెబ్సైట్స్లో రాసేవారికి, బ్లాగ్స్లో రాసేవారికి ఈ సమయంలో మంచి పేరు వస్తుంది. ఏదైనా లలిత కళలో ప్రవేశం ఉంటే మీ నైపుణ్యాలు వెలికి తీయబడతాయి. ఇకపోతే గురువు తన దృష్టి చేత వీరి పంచమ భావాన్ని కూడా ప్రభావితం చేయటం వల్ల షేర్ మార్కెట్లో గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. బోధనా రంగంలోని జాతకులు చక్కటి ప్రతిభను కనబరుస్తారు. మీ ఆలోచన ధోరణి, నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశికి చెందిన యువతీ యువకులు ప్రేమలో పడతారు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇకపోతే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న జాతకులకు సంతాన యోగం కనిపిస్తోంది. ఇప్పటికే సంతానం కలిగి ఉన్నవారు తమ సంతానంతో ఎక్కువ సమయం గడుపుతారు. సంతానం ద్వారా శుభవార్తల్ని వింటారు. ఉన్నత విద్యను ఆర్జించడానికి మీ సంతానం దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతాన అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు మంత్రోపాసన చేసుకోవచ్చు. అయితే లగ్నంపై గురు వీక్షణ వల్ల మీరు బరువు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కోసం అంటే శారీరక ఆకృతి కోసం ప్రయత్నం చేయాలి. క్రమబద్ధమైన వ్యాయామం చేస్తూ మితాహారం తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి జాతకులు మరిన్ని సత్ఫలితాలని సాధించడానికి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గించుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న స్వచ్ఛంద సంస్థలలో సేవలు చేయాలి. అదేవిధంగా జ్యేష్ఠ సోదరుల్ని, పెద్దవారిని గౌరవించాలి. గురుస్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రం కానీ, గురుగ్రహ స్తోత్రం కానీ తప్పనిసరిగా పారాయణం చేయాలి. గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.